మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా క్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేసి ప్రతి నెల ₹1,00,000 ఆదాయం పొందేలా చర్యలు చేపట్టామన్నారు. గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుపై మంజూరు చేశామన్నారు. గద్వాల మండలంలో 1,587 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు మహిళా సంఘాలకు 50.61 లక్షల రూపాయల మేర రుణాలను వడ్డీ లేకుండా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రుణాల చెక్కులతో పాటుగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని రాజోలి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు సూర్య వెంకటేష్ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందించినట్లు సూర్య వెంకటేష్ తెలిపారు. జిల్లాలోని ధరూరు మండలంలోని ఉప్పేరు ఉన్నత పాఠశాలను యూనిసెఫ్ ప్రతినిధులు సందర్శించారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనం, బోధన తదితర అంశాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వంట ఏజెన్సీలకు వివరించారు. శారీరక పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గౌరీశంకర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాలోని మహిళలు వృద్ధి చెందేలా వారిని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సాయం, రుణాలు, శిక్షణ పథకాల అమలు వంటి అన్ని అంశాలలో పూర్తి సహకారం అందిస్తామని ఆయన వివరించారు. జిల్లాలోని మల్దకల్ మండలంలోని 25 గ్రామాల పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకంలో గతేడాది నిర్వహించిన 1,029 పనులకు సంబంధించి సామాజిక తనిఖీని మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ నర్సింగరావు హాజరై విచారణ చేపట్టారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, పనులకు ఆధారాలు సక్రమంగా లేకపోవడం, ఇతర కారణాలకు కలిపి బాధ్యులకు మొత్తం ₹2,30,000 పైచిలుకు జరిమానా విధించారు. ఆధునిక కాలంలో ఎక్కువగా విద్యావంతులే సైబర్ మోసాల బారిన పడుతున్నారని, వీటి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగులయ్య పేర్కొన్నారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా గద్వాల సోమనాద్రి కోటలోని బాలికల జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. బాలికలపై వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బాలల సంరక్షణ న్యాయ విభాగం అధికారి మెత్తం శివ హెచ్చరించారు. జల్లాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెత్తం శివ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే ఆ సమాచారాన్ని అధికారులకు అందించాలని అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జిల్లాలోని రాజోలి మండలం మాందొడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన దస్తగిరికి జాతీయ అవార్డు లభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాందొడ్డి గ్రామంలో మెరుగైన జీవనోపాధి, ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపట్టినందుకు 2023 ఏప్రిల్లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఉండవెల్లి మండలం బైరాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందని, దీనిని పెంచడంపై వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి సిద్దప్ప సూచించారు. మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అయ్యేలా వైద్య సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ఆరోగ్య నర్సింగ్ అధికారి ఎన్ఓ వరలక్ష్మి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రాఖీ పౌర్ణమిని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో బ్రహ్మకుమారిలు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు రాఖీలు కట్టారు.